సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరిది. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నా
కాపాడే కాపరి నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కరులైన వారిని సరిపోల్చలేను నీతో కరులైన వారిని నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో బలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయా కరుణించే యేసయ్యా కోసమే నా జీవితం నేను చేరే ఆశ తీరాలయ్యా నేను చూసే ఆశనం రావాలయ్యా నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కరులైన వారిని సరిపోల్చలేను నీతో కరులైన వారిని రాజులకే మహారాజు కృపజూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివే నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కరులైన వారిని సరిపోల్చలేను నీతో కరులైన వారిని లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ లెక్కించలేని స్తోత్రము
దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్, భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఆమెకి స్తోత్రం. అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచును, భూమిపైనున్నవన్నీ భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్,
దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. రెండు చేతులు పైకెత్తి లెక్కించలేని లెక్కించలేని స్తోత్రం. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నీవు చేసిన వేళకై లెక్కించలేని 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 యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. బ్రదరన్, ప్రే ఫర్ us. Brothers and sisters, pray for us. Brothers, keep praying for us. Pray for us, friends. సహోదరి సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. దేవుని వాక్యంలో డిఫరెంట్ వర్షన్స్లో నుంచి ఈ మాటలు నేను చదివా. సహోదరి సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూనే ఉండండి. స్నేహితులారా, ప్రార్థన చేయండి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాన్ని కోరుతున్నాడు. ఇక్కడున్నటువంటి మనం అందరం కూడా మనము వేరే వాళ్ళని మా అప్పులు తీర్చండి, మాకు సమస్యలు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, మాకు మీరేమైనా సహాయం చేయండి అని అడిగితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మనం అందరం కూడా మన ప్రార్థన అవసరతలను వేరే వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళ ప్రార్థనలు కోరటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక అద్భుతమైనటువంటి దైవ సేవలో ఉన్నటువంటి పౌలు గారు తనతో పాటు తన బృందం ఏమని అడుగుతున్నారంటే, పత్రిక రాసి తెస్సలోనిక సంఘాన్ని, సహోదరి సహోదరులారా, మా కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలమైనటువంటి మనము వీలైనంత వరకు ఎంత ఎక్కువ మంది మన కోసం ప్రార్థన చేసే వాళ్ళని మనం సంపాదించుకుంటే అంత మంచిది. గనుక సాధ్యమైనంత వరకు అనేక మందిని ప్రార్థనలో ప్రోత్సహించి ప్రార్థన చేయటానికి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైన వారలారా, మరి ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మనం కూడా అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని అందరినీ కూడా మనము అర్థించాలి. ప్రార్థన చేసే వాళ్ళని మనం అడగొచ్చు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రార్థన అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. మనం కూడా ఏం చేయాలంటే ఒకరితో ఒకరు సంఘములో కానీ సహవాసములో కానీ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి, మా పాప మ్యారేజ్ కొరకు ప్రార్థన చేయండి, మా బాబు వివాహం కొరకు ప్రార్థన చేయండి, మా బిజినెస్ కోసం ప్రార్థన చేయండి, మా ఉద్యోగంలో మేము ఇంకా అభివృద్ధి పొందడం కోసం ప్రార్థన చేయండి, పనులు లేక బాధపడుతున్నాం, మా పనులు వచ్చేటట్టు ప్రార్థన చేయండి, ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నాం, అవి తీరిపోయేటట్టు ప్రార్థన చేయండి,
వడ్డీలు కట్టలేకపోతున్నాం, అవి తీరేటట్టు కొంచెం ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు మా కుటుంబంలో చేసేటట్టు ప్రార్థన చేయండి. మా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళు చక్కగా రాసేటట్టుగా ప్రార్థన చేయండి అని వేరే వాళ్ళని ప్రార్థన కోరటం అనేది మనం చేయాల్సిన పని. తోటి సహోదరులను సహోదరులను ప్రార్థన చేయమని మనం కోరటం అనేది చాలా మంచిది. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు అనేక మందిని మీ కొరకు ప్రార్థన చేయమని కోరాలి. మన ప్రార్థన దేవుడు వింటాడు. మన కొరకు వేరే వాళ్ళు చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దైవజనుల ప్రార్థన, తోటి సహోదరుల ప్రార్థన మన జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన రీతిగా మన దగ్గర ఉన్నటువంటి ప్రేయర్ టీం వారు మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. నేను అలాగే ప్రేయర్ టీం అలాగే సహోదరులు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రార్థన విన్నపాలు తెలియచేసి, మీరు ఒకవేళ ఇల్లు కట్టుకుంటుంటే పని ఆగిపోయిందా, ఆ పని కొనసాగించడం కోసం ప్రార్థన కోరవచ్చు. మీ యొక్క డబ్బులు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అవి రావటం కోసం ప్రార్థన చేయమని కోరవచ్చు. కాబట్టి అనేక రకాలుగా మనం ప్రార్థన కోరవచ్చు. దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటున్నారు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. ఆ తరువాత రెండవ విషయం ఏం చెప్తున్నాడంటే, మీరు సహోదరులందరికీ వందనములు చేయుడి. మీరు కూడి వచ్చినప్పుడు వేరే సహోదరులకు కానీ సహోదరులకు కానీ మీరు వందనము చేయాలి. దేవుని బిడ్డలారా, వందనాలు అని చెప్పి వేరే వారికి మనము చెప్పటం అనేది మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, వందనములు చెప్పండి. నేను రాసిన ఈ పత్రిక ఉంది చూశారు, దాన్ని మీరేం చేస్తారంటే అనేక మందికి ఈ పత్రికను చదివి వినిపించండి. ప్రార్థన చేయండి, వందనములు చేయండి, చదివి పత్రికను అనేక మందికి వినిపించండి. ఈ ప్రార్థనా పోరాటం కానీ అనేక మందికి చేరేటట్టుగా మీరు సహకరించాలని ప్రేమతో మనవి చేస్తూ, ప్రభు తన కృప తన సమాధానాన్ని మనకు దయచేసేవాడు, ప్రార్థనను ఆలకించేవాడు, పరిశుద్ధాత్మదేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడు. అలాంటి గొప్ప కార్యాలు ఈరోజు మన కొరకు జరిగించటానికి దయచేసి ప్రార్థన చేసుకుందాం. తలలు మంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ పాదాలకు వందనాలు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని నాయనా అర్థిస్తూ ప్రార్థించమని కోరిన రీతిగా మేము కూడా మా తోటి సహోదరులను సహోదరీలను సంఘాన్ని సంఘ నాయకులను ప్రార్థనా బృందాన్ని మా కొరకు ప్రార్థన చేయమని కోరగలిగే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, తోటి వారికి వందనములు చేయటానికి సహాయం చేయండి. నాయనా, మీరు ఏ పత్రికనైతే పౌలు గారి ద్వారా రాసి ఇచ్చారో ఆ పత్రికను అనేక మందికి చదివి వినిపించండి అని పౌలు గారు చెప్పినట్టుగా నాయన ఈ ప్రార్థన పోరాటం, నాయన ఈ వాక్యాలు, ఈ విన్న వాక్యాలు నీ బిడ్డలు అనేక మందికి వినిపించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు రాస్తున్న పిల్లలకు తోడుగా ఉండండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి స్వస్థతనివ్వండి. దుఃఖంలో ఉన్నవారికి ఆదరణివ్వండి. గృహ నిర్మాణాల్లో ఉంటే వాటి నిర్మాణంలో తోడుగా ఉండండి. నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి బిడ్డను మీ నామములో కాపాడి దీవించి బలపరచమని కృపామేడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సమాధానము చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడయుండును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందిన మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. కృపగల దేవుడు మీకు మీ కుటుంబాలకు
తోడయునుగాక. ఆమేన్.